కిరణ్ గారు హాయ్ అండి. బ్రో రాజ్ బ్రో హాయ్ హాయ్ అండి. బ్రో. మీ డైరెక్షన్ డెబ్యూ రియాలిటీ చేస్తున్నారు అండ్ అంటే బయటకు వచ్చేసింది కాబట్టి న్యూస్ అంటే తర్వాత చేస్తారేమో అనుకున్నాం. బట్ ఇప్పుడు అదే చెన్నై లవ్ స్టోరీ షూట్లో ఉన్నారు అండ్ ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో ఈ మంత్ నుంచే అది కూడా డైరెక్షన్ డెబ్యూ సినిమా కూడా స్టార్ట్ చేస్తున్నారని విన్నాము. సో దాని అప్డేట్ ఏంటి, ఎలా కుదిరింది స్లాట్? ఇప్పుడు బిజీగా ఉన్నారు కదా, మరి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అది? అంటే చెన్నై లవ్ స్టోరీ షూట్ అయిపోయింది ఆల్మోస్ట్. యా ఫస్ట్లీ అంటే సందర్భంగా అదేమో చెన్నై లవ్ స్టోరీ సినిమా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. వెరీ హ్యాపీ ఆ సినిమా అయిపోయింది. అండ్ గోల్ చెరువు ఘాటు కూడా ఆల్మోస్ట్ కొంచెం ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. నేను చేద్దాం అనుకున్న సినిమా ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ నేను అనుకున్న రిలీజ్ డేట్కి అచీవ్ చేయలేను. సో ఇంకా షూట్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ సినిమా గురించి ఇంకా మాట్లాడుతుంటాం త్వరలో, ఎందుకంటే అది ఓకే విత్ మోర్ రెస్పాన్సిబిలిటీ ముందరకు వస్తున్నాను. ఐ హోప్ మంచిగా జరగాలని కోరుకున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వంశీ గారు, మీరు ఇందాక అన్నట్టు మీరు లేరు కాబట్టి ఏ ఈవెంట్కి రాలేదు కాబట్టి మీ మ్యూజిక్ చాలా బాగుందండి. కంగ్రాచులేషన్స్, మీకు మరిన్ని మంచి ఆఫర్స్ రావాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు, చిన్న చిన్న తప్పులు ఉంటే సాల్వ్ చేసుకుని ముందుకెళ్తాం అన్నారు. అంటే ఈ మేకింగ్ ప్రాసెస్లో అంతా సక్సెస్ఫుల్గానే జరిగింది, మంచి పేరు వచ్చింది. ఏంటి మీరు నేర్చుకున్న అంశాలు ఏంటి, ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు? అలే సార్, అంటే ఎలాంటి దాంట్లో అయినా మాకు ఇది ఫస్ట్ స్టెప్ కదా సార్. చిన్న బడ్జెట్తో కొత్త వాళ్ళతో అంతా రావడం అన్నది ఖచ్చితంగా ఎంత సక్సెస్ అయినప్పటికీ చిన్న తప్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. వాటిని ఇంకా బెటర్మెంట్ చేసుకొని నెక్స్ట్ దాంట్లో ఇంప్లిమెంట్ చేద్దామని అంతే, అంతకు మించి ఏం లేదు సార్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ తిమ్మరాజపల్లి.